అందరికీ నమస్కారం అండి. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల తరచుగా వినిపిస్తున్న చర్చ ఏందంటే, నవంబర్‌లో నాయకత్వ మార్పు. ఇదే అంశంపై గత 2 నెలలుగా కర్ణాటక రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఎప్పుడైతే 2023 మే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో, అప్పుడు సీఎం సీటు కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడ్డారు. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం 2.5 ఏళ్ళు సిద్ధరామయ్యకి అవకాశం ఇస్తామని, ఆ తర్వాత డీకే శివకుమార్‌కి మరో 2.5 ఏళ్ళు అవకాశం ఇస్తామని అప్పట్లోనే ఒక అగ్రీమెంట్ కుదిరింది ఇద్దరు నేతల మధ్య. ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టాలని డీకే శివకుమార్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 2.5 ఏళ్ళు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. కానీ ఇదే అంశంపై ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు మాత్రం డీకే శివకుమార్ వైపే మొగ్గుతున్నారని సమాచారం ఉంది. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పెద్దల అనుమతి కోరగా, ఈ సమావేశానికి అంత ప్రాధాన్యత అవసరం లేదని, ఎటువంటి అనుమతి ఇవ్వనవసరం లేదని అతనికి సిద్ధరామయ్యకి ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గానే సిద్ధరామయ్య కొడుకు కూడా యతీంద్ర, మా నాన్న రాజకీయం చివరి దశలో ఉందని, తన ఆశయాలను కొనసాగాలంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సతీష్ జార్కిహోలీ ప్రగతిశీల అభ్యుదయవాది. అతను మాత్రమే సిద్ధరామయ్య ఆశయాలను కొనసాగిస్తాడంటూ అతను మళ్ళీ ఈ వివాదానికి కొంచెం చర్చ లేపాడు. అప్పుడు డీకే శివకుమార్ వర్గం కూడా దీనికి ఘాటుగానే స్పందించింది. ఇది మైసూర్ రాజు వ్యవహారం కాదని, ఎవరు ముఖ్యమంత్రి ఉండాలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండకూడదో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందంటూ డీకే శివకుమార్ వర్గం గట్టిగానే బదిలిచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్‌లో బీహార్ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే డీకే శివకుమార్‌నే ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు మూడే 3 ఒకటున్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 తెలంగాణ, 3 కర్ణాటక. ఇంకా దేశంలో ఎక్కడా గాని కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఎక్కడా లేదు. ఈ మూడిని పట్టు నిలుపుకోవాలంటే ముఖ్యంగా కర్ణాటక అనేది పెద్ద అసెంబ్లీ స్థానాల సంఖ్య అది. 224 స్థానాలతోటి దక్షిణ భారతదేశంలో పెద్ద స్థాయిలో ఉంది. అలాంటి స్థానాల్లో, అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు నిలబడాలంటే అది డీకే శివకుమార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తేనే సాధ్యమవుతుంది. రేపు 2028 ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ అయితేనే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భావన కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని ప్రకటిస్తే సిద్ధరామయ్య వర్గం సపోర్ట్ చేస్తుందా? చీలికలేమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే 138 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కానీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం డీకే శివకుమార్ వైపే ముఖ్యమంత్రిగా ఇచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉందని సమాచారం. ఏదేమైనా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.